కొద్ది రోజుల క్రితం ధర్మాన ప్రసాద్ గారు వాలంటీర్లను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మీరు మాకు అనుకూలంగా పనిచేయాలి, మీరే చొక్కాలు మడత పెట్టి రేపొద్దున ఓట్లు వేయించాలి ముసలోళ్ళతోనూ మొతకోళ్ళతోనూ, వాళ్ళకి తెలియదు కదా, కంటికి కనిపించదు కదా. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ సొమ్ముతో పెట్టారో వాలంటీర్లు వాళ్ళే అనుకూలంగా రేపు ఎన్నికల్లో కూడా మీరే ఉంటారని కూడా చెప్పేస్తున్నాడు ఈయన. ఇంకా ఎన్నికల సంఘం చెప్పలేదు కానీ ఈయన చెప్పేస్తున్నాడు వీళ్ళు ఉంటారని. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న శ్రేణులతో పెట్టినటువంటి ఒక మీటింగ్లో ఆయన కూడా ఇదే మాట ఏంటంటే 60% ప్రతి బూత్లోనంట మనకు అనుకూలమైనటువంటి ఓట్లు వచ్చేలాగా ఈ యొక్క వాలంటీర్లు కానీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కానీ కల్పించాలంట, ఏదోటి చేసి అక్కడ వచ్చేలాగా చూడాలంటే వీళ్ళందరూ. అంటే ఇక జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఇగో ప్రభుత్వ సొమ్ము కొంత వేసి ఆ కొంత వేసానని ఈరోజు వాళ్ళకి ఒక బ్లాక్మెయిల్ చేసి ఈరోజు ఆ బ్లాక్మెయిల్ ద్వారా ఎమోషనల్ గేమ్ జగన్మోహన్ రెడ్డి ఆడుతూ ఈరోజు రాష్ట్ర ప్రజానికాన్ని ఎలా నాశనం చేస్తున్నాడో నిన్న పెట్టిన మీటింగ్లో చాలా క్లియర్గా కనిపించింది. సో మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ప్రజలు ఇలా ప్రలోభాలకు లోనయ్యి రేపొద్దున ఓట్లు వేసే అవకాశం ఉందంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే అవకాశం లేదంటారు? ఇప్పుడు మీకైనా నాకైనా జీవితంలో మనం ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం సాధన కోసం మనకు కొంత ఆశ ఉండటం సహజం. ఈ ఆశ అత్యాశగా మారి పేరాశగా మారి దురాశగా మారితే ఇప్పుడు ఆశ ఆరోగ్యకరమైన పోటీనిస్తుంది. ఈ ఆశ స్థాయి నుంచి అత్యాశగా మారితే ఏదో రకంగా మనం దాన్ని టార్గెట్ అచీవ్ అవ్వాలి అంటే సక్రమమైన మార్గంలో సాధ్యం కాకపోతే అక్రమైన మార్గంలోనైనా సరే అచీవ్ చేయాలనే అత్యాశ మొదలవుద్ది. ఆ తర్వాత పేరాశ, ఇంకెవరికి దక్కడానికి లేదు నాకే దక్కాలి. ఆ తర్వాత దురాశ, తప్పు అయినా చేయి దుర్మార్గమైన చేయి దక్కించుకో. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ దురాశ స్టేజ్లో ఉన్నాడు. ఇప్పుడు 2019 ఎన్నికలప్పుడు ఆ రోజు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను మీకు అద్భుతమైన భవిష్యత్తు సృష్టిస్తా, మీకు ఒక రంగుల ప్రపంచం చూపిస్తున్నా, నేను దీన్ని నిజం చేస్తా. యువతనైతే ఒక మామూలుగా మనకు ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సులు వాళ్ళ కళ్ళ ముందుకు తీసుకొచ్చేసాడు ఆయన. ప్రత్యేక హోదా సాధిస్తా, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు రప్పిస్తా, రాష్ట్రాన్ని పారిశ్రామికీకరణ చేసేస్తా, 13 జిల్లాలను 13 హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా. ఇట్లా యువతకి ఒక రంగుల ప్రపంచం చూపించాడు ఆయన. ఇవాళ నిన్న ప్రసంగంలో ఏం చెప్తా అంటే ప్రతి బూత్లో 60% ఓట్లు మనకు రావాలి. 2019లో ఆయనకి 51% ఓట్లు వచ్చినాయి. 51% ఓట్లు వస్తే 175 స్థానాలను సభలో 151 దక్కినాయి ఆయనకి. ఇప్పుడు 60% దక్కాలంట, అంటే 175కి 175 రావాలి. దానికి వాలంటీర్లు గృహసారథులు మీరందరూ ఇంటింటికి వెళ్ళండి. ముఖ్యంగా ఇందాక ప్రస్తావించిన 80 సంవత్సరాలు పైబడిన కురువృద్ధులు దివ్యాంగులు వాళ్ళకి ఎలక్షన్ కమిషను ఈ ఎలక్షన్లో ఇంటి నుంచే ఓటేసుకునే వెసులుబాటు కల్పించింది. మీరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయండి అంటే ఈ వాలంటీర్లు వెళ్ళి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఇక ఆ ఇంటి వాళ్ళు లేకపోతే ఇక అక్కడ రాజకీయ పార్టీలు ఇక అందరూ చూస్తా గమ్మున ఊరుకుంటారు, వీళ్ళ ఇష్టమే. ఈ సందర్భంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్ అనేవాడు ఎవరింటికి వెళ్ళకూడదని చెప్పని ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జేబుల్లో నుంచో వైసీపీ పార్టీ నుంచో లేకపోతే వాళ్ళ భారతీయ మీడియా నుంచో భారతీయ సిమెంట్స్ నుంచో జగతి పబ్లికేషన్స్ నుంచో ఇందిరా టెలివిజన్ నుంచో వాళ్ళకి జీతాలు రావట్లా. ప్రజలకి వాలంటీర్లు వాళ్ళు, వైసీపీ పార్టీకి కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ధనంతో వాళ్ళని పోషించి తన పార్టీకి వాలంటీర్లకు వాడుకుంటున్నాడు. ఇవాళ 60% ఓట్లు ఆయనకి ట్రాన్స్ఫర్ చేసే బాధ్యత వాళ్ళదేనంట. అంటే ఈయన మాత్రం ఒక అసమర్థపు పాలన, అరాచకపు పాలన, ఆక్రమణల పాలన, అవినీతి పాలన, ప్రకృతి వనరుల లూటీ పాలన, మహిళలని దారుణంగా అవమానపరిచే పాలన. ఇవాళ నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చూస్తే విస్తుగొలిపే వాస్తవాలు. మహిళల గౌరవానికి భంగం కలిగే కేసుల్లో దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నాం మనం. రైతు ఆత్మహత్యలో 3వ స్థానంలో ఉన్నాం. కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు బాలికల మీద అత్యాచారాల కేసుల్లో దేశంలో మొదటి స్థానంలో ఉన్నాం మనం. ఇవాళ 15 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్య బాలికల్లో గర్భం దాల్చుతున్న కేసుల్లో దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల కేసులు నమోదైనాయి మహిళల మీద జరిగిన అఘాయిత్యాలకు సంబంధించి. ఇవాళ 31,000 మంది మహిళలు మిస్సింగ్ అయితే అందులో 9,000 మంది మైనర్ బాలికలు. సిగ్గుపడాల్సిన గణాంకాలు కళ్ళ ముందు పెట్టుకొని ఈయనకు 60% యాక్సెప్టెన్స్ రావాలంట. 8 సార్లు కరెంటు బిల్లు పెంచి 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ఇవాళ ప్రజల నెత్తిన గుదిబండలుగా
ధరలు పెంచేసి వాళ్ళ ఇంటి పన్ను పెంచి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి, చెత్త పన్ను ఇంపోజ్ చేసి, పెట్రోల్ డీజిల్ ధరలు పక్క రాష్ట్రం కంటే 10 రూపాయలు అధికంగా పెట్టి, మద్యపాన నిషేధం చేస్తానన్న పెద్ద మనిషి మద్యపాన నిషేధం మాట గాలికి వదిలేసి ఇవాళ కొత్త వినూత్నమైన బ్రాండులు తీసుకొచ్చి 3 రెట్లు ధరలు పెంచి, ఇవాళ లివర్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్న నాళ్లలో దేశంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పురోగతి సాధించింది. లివర్ కేసెస్ అన్ని ఎందుకు వస్తున్నాయి? ఈ పిచ్చి మందు దాగే. ఏమైపోయింది జాబ్ క్యాలెండరు? ఏమైపోయింది మెగా డిఎస్సి? ఏమైపోయింది ప్రత్యేక హోదా? ఏమైపోయింది మద్య నిషేధం? ఉద్యోగస్తులకి మీకు మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఏలు ఇస్తా, మీకు సిపిఎస్ రద్దు చేస్తా, అన్నీ అయిపోయినాయి. కాబట్టి దీనికి 60% యాక్సెప్టెన్స్ రావాలి. అన్ని వర్గాల ప్రజల్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. గత ప్రభుత్వం 26,000 ట్రాక్టర్లు ఇచ్చింది సబ్సిడీ మీద రైతులకి. ఈ ప్రభుత్వంలో ఎన్ని వచ్చినాయి? ఎస్సీ సప్లైన్ ఏమైపోయింది? అసలు రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అధ్వానంగా తయారైంది. ఇవాళ రోడ్లు గోతులు పడి ఉంటే ఆ గుంటలు పూడ్చే దిక్కు లేదు. ఇవాళ ఇరిగేషన్ రంగం మీద గత ప్రభుత్వం 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ముక్కి మూలి 23,000 కోట్లు ఖర్చు పెట్టారు. నిన్న కుప్పంలో చూసాం ఒక డ్రామా. కుప్పం బ్రాంచ్ కెనాల్కి నీళ్లు వదులుతున్నా అని చెప్పని, అంటే ఒక సినిమా సెట్టింగ్ వేసినట్టు. మన సంక్రాంతికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వెంకటేశ్వర స్వామి గుడి సెట్టింగ్ వేశారు కదా, అదేవిధంగా ఆ కుప్పం బ్రాంచ్ కెనాల్కి ఒక షట్టర్ పెట్టి, ఆ షట్టరు ఎత్తి నీళ్లు వదిలినట్టుగా ఒక హంగామా క్రియేట్ చేసి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 1300 బస్సుల్లో జనాన్ని తరలించి ఒక సభ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారిని తిట్టాల్సిన తిట్టేసి, నిన్న ఆయన సభ ముగించుకొని వెళ్ళగానే క్రేన్ పెట్టి ఆ గేట్ లారీకి ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారు. బ్రాంచ్ కెనాల్ మీద పెట్టిన గేట్ అంటే తాత్కాలికంగా పెట్టిన సినిమా సెట్టింగ్ లాంటి గేట్ అనమాట అది. ఇంటికాడ పెట్టాడుగా మొన్న సినిమా సెట్టింగ్. అదే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారిని టెంపరీ రాజధాని, టెంపరీ భవనాలు అని చెప్పని అవహేళన చేసి గ్రాఫిక్స్ అని చెప్పని హేళన చేసి ఇవాళ దేవుడు స్క్రిప్ట్ ఇది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక గ్రాఫిక్సే చూపిస్తూ ఉన్నాడు ఆయన. నేను చేసిన వాగ్దానాలు మర్చిపోండి, నా పరిపాలన తీరు గురించి ప్రశ్నించుకోవద్దు. నేను సంక్షేమ పథకాలు అని చెప్పని వాలంటీర్ల ద్వారా కొన్ని పంపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇదే సర్వం, ఇదే జిందా తెలిస్మాత్, ఇదొకటే పరిగణలోకి తీసుకోండి. మీ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్వానంగా ఉన్నా పర్వాలేదు, మీ పిల్లలకు ఉపాధి దక్కపోయినా పర్వాలేదు, మీకు అధిక ధరలైనా పర్వాలేదు, మీ కరెంటు బిల్లులు భారం అయినా పర్వాలేదు, ఇవాళ మీ జీవన ప్రమాణాలు తగ్గిపోయినా పర్వాలా, ఆరోగ్యశ్రీ బిల్సు ఆమోదం పొందకపోయినా పర్వాలా, నాకు మాత్రం ఓట్లేయండి, 60% ఓట్లేయండి. ప్రజలు ఎల్లకాలం మభ్య పెడితే మభ్య పడరు. ఎల్లకాలం మ్యానిపులేషన్స్కి ప్రజలు తలగ్గరు, లొంగరు. పాలకుడిగా ఇవాళ మీ పరిపాలన దక్షత, మీ సమర్థత ఏంటనేది కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్న సందర్భంలో మీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడం కోసం, వాళ్ళల్లో మనం ఇంకా కింద పడ్డా కూడా పై చేయని చెప్పని నిరూపించుకోవడం కోసం ఇటువంటి ప్రసంగాలు చేసినా వాళ్ళకి వాస్తవ పరిస్థితి తెలుసు. కాబట్టే ఇప్పటికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మీ నుంచి దూరం అయ్యారో చూసుకోండి. ఇవాళ ప్రజలు మీ నుంచి దూరం జరిగారు. ప్రజలు ఒక నిశ్చాప్రాయానికి వచ్చేస్తున్నారు. వాస్తవాన్ని మీరే గుర్తించట్లా.